దేనికోసం వచ్చారు ప్రజాబ్? నేను ఇల్లు కోసం, ఆ! నా ఉద్యోగం కోసం వచ్చినా నాన్న. ఏమైంది? మీ ఉద్యోగం ఏమైంది? నాది చీపర పోస్ట్ నాన్న. ఆ! నేను మా భర్త చనిపోయి, మా కోడలు చనిపోయి వెళ్ళలేదు ఒక 5 నెలలు, 6 నెలలు దాకా. ఆ! వెళ్ళపోతే నేను మళ్ళీ ఒక 5, 6 నెలల తర్వాత పోయి అడిగా. ఆ! ఆగమ్మా ఆ! పెట్టుకుంటాంలే ఆగు అన్నారు. సరే కాంట్రాక్ట్ బేసిక్కే కదా, ఇంకొక మనిషిని ఎవరినైనా పెట్టినరేమోలే, ఆ మనిషికి మరి ఉపాధ్యాయం ఇవ్వాలి కదా అని అనేసి నేను ఆగా. ఆ! ఇంకేమి లేదు. ఇదిగో రేపురా మాపురా రేపురా మాపురా అంటుండ మా సూపరింటెండెంట్ సార్. ఆ! అంటుంటే ఏంది సారు రేపురా మాపురా అంటున్నారని అంటే, ఒకళ్ళు మా దగ్గర వాళ్ళు అన్నారు కదా 2 లక్షలు ఇస్తే ఉద్యోగంలో పెడతారు, ఆ! లేకపోతే లేదు అన్నారు. 2 లక్షలు పెట్టే కాడికి ఆ! నేను ఉద్యోగం చేయటం ఎందుకండి? ఎందుకు డబ్బులెందుకు అడుగుతున్నారు మరి? డబ్బు ఉంటేనే ఇప్పుడు 10 మందిని పెట్టిండు. 10 మంది కూడా లక్ష తీసుకొని పెట్టిండు. అంటే లంచం తీసుకో. లంచం తీసుకొని పెట్టిండు. ఆ! నాకు లేదు అన్నాడు. తెల్లారి పొద్దున ఒక ఆమెను పెట్టిండు. అదేంటి సారు మరి నాకు లేదన్నారు కదా ఉద్యోగం, ఆమెను ఎలా పెట్టారంటే, ఆ! ఆమెది ఎప్పటి నుంచో అప్లికేషన్ ఉందమ్మా, పోస్ట్ ఖాళీ ఉందనేసి పెట్టా. మగోళ్ళు కావాలి, ఆడవాళ్ళు అవసరం లేదన్నావు, 10 మందిని పెట్టాం. ఆ! మరి నా బతికి ఏం చేద్దామని మేము హాస్పిటల్ ఉచ్చుల కాడ నుంచి, ఉమ్ముల కాడ నుంచి, పాత హాస్పిటల్ ఉన్న కాడ నుంచి చేసినాం. ఎక్కడమ్మా హాస్పిటల్? భద్రాచలం గవర్నమెంట్ హాస్పిటల్ నాన్న. గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేసారు. అవును నాన్న. ఓకే. ఆ! దుబ్బ ధూళి అన్నీ మోసుకుంటూ చేసిన. ఈ రోజు నన్ను ఆఫ్ చేసిండు. ఎన్ని రోజులా నీకు బంద్ చేసి? సంవత్సరం అయిపోయింది. 1 ఇయర్ అవుతుంది. సంవత్సరం రోజులు బట్టి ఆయన దగ్గర తిరుగుతూనే ఉన్నా. ఆ! లేదు అవకాశం, నిన్ను పెట్టే అవకాశమే లేదు అంటున్నా. మరి నేనేం చేసిందా? ఎన్ని సంవత్సరాలు చేసినావు హాస్పిటల్? 14 సంవత్సరాలు 14 చేశాను. సంవత్సరాలు చేసినావు. ఎందుకు తీసేసిర్రు మరి? తీసేది లేదు నాన్న. నేను వాళ్ళకి చెప్పకుండా ఏం మానేయలా. ఆ! మా ఆయన చనిపోయింది, మా కోళ్ళ చనిపోయింది అని అనేసి ఆ! చెప్పే మానేసా. ఫీజు మానేసి. కొద్ది రోజులు ఆగి నాకు వస్తా సార్ అనేది చెప్పి మానేసా. మాకు చెప్పలేదు అంటున్నారు వాళ్ళు. ఆ! అది అధికారం కదా, వాళ్ళకి చెప్పినట్టు నడుస్తుంది. హ్మ్. మేము నోటితోటి చెప్పింది ఇప్పుడు నేను నోటితోటి చెప్పిన నిజాలు ఎంత అబద్ధాలు ఎంత మీకు తెలియదుగా, నా అంతరాత్మకు తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, మొన్న మా భద్రాచలం వచ్చిండు. వచ్చినప్పుడు మేము కలుద్దామని వెళ్తే ప్రతి ఒక్కరు మమ్మల్ని నెట్టేసిండ్రు. మరి మా సమస్య మేము ఆయనతోటి ఎట్లా చెప్పుకోవాలి, మా సమస్య ఆయనకి ఎట్లా తెలుస్తుంది హ్మ్. అని నేను అడిగితే పోలీసు వాళ్ళని, మాకు అవన్నీ అనవసరం అమ్మా, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అడగండి అంటే, మేము ఏడుకొస్తే కలుతాడా? ఇప్పుడు ప్రజాభవన్‌లో లేడా మరి? లేడుగా. ఆ! అడిగితే ఏమంటారు లోపట? లోపల ఇంకెవరిని అడిగాను, వాడు పట్టుకొని తంత్రం ఏమైనా భయంతో కాముని నిలబడ్డా. ఎందుకు? ఒక్కదాన్నేగా, ప్రజాప్రభుత్వం కదా. ఒక్కదాన్నే కదా నాన్న ఉంది. ఆ! ఇప్పుడు రేవంత్ సార్ నాది ఇది సమస్య, నాకు ఈ బాధలు ఉన్నాయి, నేను ఇట్లా బతుకుతున్నా, నాకు ఉపాధ్యాయం కల్పించండి అని అడుగుదామని పోతే సార్ ఇంత మటుకు గలవాల నాకు. హ్మ్. నేను ఎవరికి చెప్పుకున్నాను, నా గోడ ఎవరికి చెప్పుకోవాలి? హ్మ్. పుట్టింటికి వెళ్ళడానికి లేదు. హ్మ్. నీ బతుకు అట్ట అయింది కదా, ఇంక మా దగ్గరికి ఎందుకు అని అనేసి అడుగుతున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళి బతకాలి? రామయ్య తండ్రి ఉన్నాడు, గుళ్ళో తింటున్నా ఆడబడుకుంటున్నా. అది ఏం నాన్న. చెప్తాం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సార్? రేవంత్ రెడ్డి సార్కి ఏమి చెప్పేది ఏమి లేదు. నా బాధ నా గోడు వినిపించుకుంటే నాకు సాయం చేయమనండి. నా ఉద్యోగం నాకు ఇప్పిస్తే చాలు, నాకు ఒక ఇల్లు ఇప్పిస్తే చాలు. అవి రెండే నేను ఆయన అడిగేది. ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నా నేను. అది ఇల్లు లేక, అద్దె కట్టుకోలేక సత్రంలో ఉంటున్నా. మీరు వచ్చి అడిగినా అదే వస్తుంది. అది ఓకే అమ్మా, ప్రజాభవన్ ఎట్లుంది మరి? లోపల తీసుకుంటారా? ఏం చెప్తారు? లోపలైతే ఇంకా నాదైతే తీసుకోలేదు. ఓకే నన్ను జిరాక్సులుగా పంపిస్తాను. ఇప్పటికీ ఇదిగో 3 జిరాక్సులు, మళ్ళీ ఇది జిరాక్స్ అన్నారు. ఈ పట్టుకొని వెళ్తే ఏం చెప్తారు అనేది తెలుసు. నీకైతే ఈ ప్రభుత్వంలో న్యాయం లేదు. నాకు న్యాయం కావాలి, నాకు న్యాయం చేస్తే చాలు. నాకు ఇంత మించింది అయితే ఏమీ లేదు. ఆయన పాదాలు పట్టుకొని అడుగుతున్నా నేను. అది ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా, ఆడబిడ్డగా అడుగుతున్నావా? అంతే, ఒక ఆడబిడ్డగా అడుగుతున్నా, ఆయన ఆడబిడ్డగా అడుగుతున్నా. అది ఆయన పుట్టింటి ఆడపిల్ల అయితే చేయడా? బాధల్లో ఉంటే చేయడా? మరి మాకెందుకు చేయడు బాధల్లో ఉన్న వాళ్ళకి? అందుకనే అడుగుతున్నా. మహిళల కోసం చాలా పెట్టారు కదా, ఫ్రీ బస్ కానీ మహిళలకు. ఫ్రీ బస్ పెట్టి ఏం చేయడానికి? మొన్న నన్ను విరగొట్టిండ్రు. అయ్యో ఎట్లా? మరి ఆ జనాలందరూ ఎక్కుతుంటే ఎట్లా ఉంటుంది? ఆ డబ్బులు పోసి అప్పుడే నయం. ఆ ఫ్రీ బస్ పెట్టే బదులు కూరగాయలు, సామాన్లు, ఏయో ఒకటి నూనె పప్పులు అవి రేటు తగ్గించుకుంటూ అయిపోయేది. కడుపు నిండా నలుగురు తినేటోళ్ళు. ఫ్రీ బస్ పెట్టి ఎరగదొక్కించుకుంటాం, నడువులు ఎరగొట్టించుకుంటాం అవుతుంది. అది పెట్టిండు, పెట్టిండు కానీ దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఆడవాళ్ళకు ఉందా? లేదు. లేదు. మహిళలకు 2500 ఇస్తా అన్నారు కదా, వచ్చినాయా? నాకైతే ఎంత మడుగు పడలా. రాలేదు. పర్లేదు. సో ఈ హామీలు కూడా వస్తలేవు. నాకైతే ఏ ఒక్కటి రాలేదు నాన్న. నేను చెప్తాను, 500 సిలిండర్ కానీ, ఫ్రీ కరెంట్ అసలు ఒక్కడు కూడా
నాకు ఇల్లే లేదు, నాకు ఇంకేం వస్తాయి నానా? ఆ, నీ ఫ్రీ కరెంట్ నేనేం వాడతాను, 500 గ్యాస్ నేనేం వాడతాను, ఆ, ఆ? నీ బియ్యం అంటావా? ఈ నెలలో బియ్యం ఉమ్, తెచ్చుకొని ఆడబెట్టుకో. గ్యాస్ అది, నాకు ఇల్లే అది. ఆ, ఆ బియ్యం మూడ పట్టుకెళ్ళి సత్రం కాడ పెట్టుకున్నా, ఆడ కూర్చోను ఉన్నా. ఆ. సో భర్త లేడు కాబట్టి నీకు చాలా ఇబ్బంది అవుతుంది. అది ప్రభుత్వం మాత్రం కల్పించాలి. నాకు ఇల్లు ఒకటి, ఉద్యోగం ఒకటి ఇప్పిస్తే కొన్ని జన్మల వరకు నేను చచ్చేంత వరకు ఆయన మొక్కుతా, ఆయన పుటో పెట్టుకొని మొక్కుతా.